జార్ఖండ్లోని దేవ్ఘర్లో ఒక రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద గోండా అసన్సోల్ ఎక్స్ప్రెస్ ఒక ట్రక్కును ఢీకొనడంతో పెద్ద రైలు ప్రమాదం జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. భారీ రహదారి ట్రాఫిక్ మధ్య ట్రక్కు రైల్వే గేటును దాటుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. నివేదికల ప్రకారం క్రాసింగ్ వద్ద రద్దీ కారణంగా రైలుకు క్లియరెన్స్ సిగ్నల్ అందలేదు. సరైన సిగ్నల్ లేనప్పటికీ గోండా అసన్సోల్ ఎక్స్ప్రెస్ డౌన్ లైన్లోకి ప్రవేశించి ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ తాకిడి చాలా తీవ్రంగా ఉండటంతో రైలు ఇంజిన్ ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో క్రాసింగ్ సమీపంలో ఉన్న 2 మోటార్ సైకిళ్లను కూడా ఈ ఢీకొన్న ఘటన తాకింది. ఈ ప్రమాదంలో ట్రక్కు పూర్తిగా ధ్వంసమయ్యింది. ఈ ప్రమాదం తర్వాత అప్ మరియు డౌన్ లైన్లలో రైళ్ల రాకపోకలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన ఉదయం 9:38 ప్రాంతంలో జరిగినట్లు సమాచారం. అయితే సుమారు 10:55 లైన్ పునరుద్ధరించబడింది. సిగ్నల్ ఇవ్వకపోయినా రైలు వచ్చింది అంటున్న గేట్ కీపర్ పంకజ్ కుమార్ మాట్లాడుతూ భారీ ట్రాఫిక్ కారణంగా రైలుకు సిగ్నల్ ఇవ్వలేదని తెలిపారు. అయినప్పటికీ గోండా అసన్సోల్ ఎక్స్ప్రెస్ డౌన్ లైన్లోకి వచ్చి క్రాసింగ్ వద్ద ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదం తర్వాత చుట్టుపక్కల ప్రాంతంలో భయాందోళనలు వ్యాపించాయి. 2 మోటార్ సైకిళ్లు కూడా ట్రక్కు తాకిడికి గురయ్యాయి. అదృష్టవశాత్తు మోటార్ సైకిల్ నడుపుతున్నవారు అక్కడి నుండి తప్పించుకోగలిగారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. రైలు మరింత వేగంగా ప్రయాణిస్తుంటే ఈ ఘటనలో భారీ ప్రాణ ఆస్తి నష్టం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పీఎఫ్తో పాటు పలువురు సీనియర్ రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సాధారణ రైల్వే కార్యక్రమాలను పూర్తిగా పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసన్సోల్ డివిజన్ పీఆర్ఓ బిప్లబ్ బావ్రీ మాట్లాడుతూ ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే మొత్తం బృందం సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించింది. దెబ్బతిన్న రైలును అప్పటి నుండి సంఘటనా స్థలం నుండి తొలగించారు. ఈ ఘటనపై విచారణ చేయడానికి 4 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కమిటీ సమగ్ర విచారణ జరుపుతుంది మరియు బాధ్యతలైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.